ఇక్కడ కనిపిస్తుంది డాఫ్నియా కల్చర్. ఇలా కల్చర్ మీరు చేసుకోవాలంటే ప్రాసెస్ చెప్తాను. మీరు ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం 30 లీటర్స్ కెపాసిటీ ఉన్న బ్లాక్ టబ్ అనేది తీసుకోవాలి. దాంట్లో మనం ముందుగానే స్టాకింగ్ చేసుకున్న ఓల్డ్ వాటర్ అనేది యూజ్ చేసుకోవాలి. మన అక్వేరియంలో యూజ్ చేసే ఫిష్‌కైనా సరే, కల్చర్‌కైనా సరే వాటర్ అనేది ఫ్రెష్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. మినిమమ్ 5-10 డేస్ ఓల్డ్ ఏజ్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. వన్స్ టబ్ మొత్తం వాటర్‌తో ఫిల్ చేసుకున్న తర్వాత డాఫ్నియా స్టార్టర్ కల్చర్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం స్టార్టర్ కల్చర్ అనేది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తాము. ఆ కల్చర్ మన దగ్గరికి రావటానికి 3-4 డేస్ టైం పడుతుంది. ఈ గ్యాప్‌లో డాఫ్నియా అనేది 50% అనేది క్రాష్ అవుతూ ఉంటుంది. డాఫ్నియా కల్చర్ అనేది 50% కాదు 90% క్రాష్ అయినా సరే మనకి ప్రాబ్లమ్ అయితే ఏముండదు. జస్ట్ మన దగ్గర ఉన్న 10% తోనే కల్చర్ అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా మనం అనేది మెయింటైన్ చేయొచ్చు. స్టార్టర్ కల్చర్ మన దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్‌గా టబ్‌లోకి రిలీజ్ చేయకూడదు. ఖచ్చితంగా అకామడైజేషన్ ప్రాసెస్ అనేది 30-45 మినిట్స్ కంపల్సరీగా చేయాలి. అప్పుడే డాఫ్నియా అనేది క్రాష్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొయినా గాని, డాఫ్నియా గాని 2-3 డేస్‌లో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఫస్ట్‌లీ కల్చర్ అనేది మన వాటర్ పారామీటర్స్‌కి సెట్ అవ్వాలి. సెట్ అయితేనే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు ఫీడింగ్ అనేది ఇవ్వాలి. ఫీడింగ్ అనేది ఓన్లీ డ్రైయెస్ట్ మాత్రమే మనం మొయినాకి గాని, డాఫ్నియాకి గాని యూజ్ చేస్తాము. ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అనేది నేను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్యాప్‌కి అనేది ఒక హోల్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ప్రైమ్ ఈస్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. అది మీ లొకాలిటీలో కూడా దొరుకుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ అనేది ఈ వాటర్ బాటిల్‌లోకి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ఓల్డ్ అక్వేరియం వాటర్‌లో ఉన్న వాటర్ అనేది తీసుకొని మరీ నిండా అనేది ఫిల్ చేసుకోవద్దు. ఓన్లీ ఇక్కడ నేను చూపించిన విధంగా 2-3 ఇంచెస్ మాత్రమే యూజ్ చేసుకొని బాగా షేక్ చేయండి. షేక్ చేసినప్పుడే ఆ డ్రై ఈస్ట్ అనేది కంప్లీట్‌గా డిజాల్వ్ అవుతుంది. ఈస్ట్ అనేది బాగా డిజాల్వ్ అయిన తర్వాత వాటర్ అనేది ఫుల్‌గా ఫిల్ చేసుకొని మనం ఏదైతే కల్చర్ అనేది ఉందో మొత్తం అన్నిటికి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. ఫీడింగ్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఓవర్ ఫీడింగ్ లేకోకుండా చాలా కొంచెం మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తే మాత్రమే మన కల్చర్ అనేది చాలా ఎక్కువ మోతాదులో డెవలప్ అవుతుంది. లేదు మీరు ఓవర్‌గా ఫీడింగ్ అనేది ఇచ్చారంటే ఖచ్చితంగా వాటర్ పారామీటర్స్‌లో చేంజెస్ వచ్చేసి వాటర్ చాలా క్లౌడీ అయిపోయి స్మెల్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇలా అవ్వకూడదంటే మన ఈస్ట్ అనేది చాలా లిమిటెడ్‌గా మాత్రమే ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. డే బై డే కల్చర్ ఎలా ఇంప్రూవ్‌మెంట్ అవుతుందో మనం పార్ట్ 2లో చూద్దాం. ప్లీజ్ హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.